చెప్తాను తీసుకోయా పోలీస్ ప్రొడక్షన్ తీసుకో, లేకపోతే నువ్వు పంచు, లేకపోతే నువ్వు పోలీసు వాళ్ళు అడిగి చెయ్యు. నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతే ఇంకెందుకు ఇంకా నీకు వచ్చిందా? ఇప్పుడు ఆ ఊర్లో 1 టన్నులు కావాలి, నువ్వు ఇవ్వగలుగుతావా? మీ డిపార్ట్మెంట్ ఏం హోప్లెస్ గా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. సార్ నమస్కారం సార్ ఈ పక్క ఫోన్ లో తమ దృష్టిలో పెడుతున్నాను. గరివిడి ఏవో గారు ఉన్నారు, ఎదుకల్లి ఏవో గారు. మొన్న జేడీ గారు మీ దృష్టికి తీసుకొచ్చారు 2 విలేజ్ లేవంటే ఉత్తరావెల్లి వెదులు వరుస. అందులో ఉత్తరావెల్లి డిస్ట్రిబ్యూట్ చేశారు, వెదులు వరుస కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని మనకు చెప్పారు. మరి మీకు కూడా అదే విషయం చెప్పుకుంటారు ఆ రోజు. కానీ ఇప్పుడు వచ్చే వెదులు వలస డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఈ నిమిషం వరకు కూడా. జేడీ గారికి కూడా ఏవో డిస్ట్రిబ్యూట్ చేస్తారని మిస్లీడ్ చేసినట్టున్నాడు. మరి ఇలా వాళ్ళు ఏమంటారంటే ఊరందరూ నాయకులు వద్దు అంటారంటే, నాయకులు వద్దు అంటే నాకు అర్థం కాలేదు. కొత్త వాదం చెప్తాడు ఈయన. అసలు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు కదా, అది వచ్చిందని స్టాక్ పెట్టుకోవడం నాకు అర్థం కాలేదు. ఎక్కడ లేని పరిస్థితి. సార్ రెండోది వచ్చి పెదబండి బిల్లు గొర్రెల మండలంలో సేమ్ అది అంతే అలాగే ఉంది స్టాక్. మీరు ఈలోపు మీరు చెప్పేసి కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను జేడీ గారికి, ఇమ్మీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన ఫోటో పెట్టమని చెప్పండి. లేదు మొన్నటి అయిపోయింది. మొన్నటి 2 విలేజ్ నేను చెప్పాను సార్, మీకు నాకు ఇద్దరికి 2 విలేజ్ అని చెప్పారు. అది ఇప్పుడు వస్తారు కదా, వస్తున్నప్పుడు ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తే కొంత లోడ్ తగ్గుతుంది, కానీ దాచుకుంటే లోడ్ తగ్గుతుంది నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ డిస్ట్రిబ్యూట్ చేయించండి కొద్దిగా. ఏవో గారు మీరు ఇప్పుడు ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేసిస్తే మంచిది. రేపు ఉదయం నేను స్టార్ట్ చేద్దాం. పోలీసులు తీసుకుని చేసేయండి, చేయించండి.